అండి లోపలికి వెళ్ళడానికి దారి అనమాట. ఈ దువ్వరం నుంచి మనం లోపలికి వెళ్ళిన తర్వాత మనకి స్టార్టింగే ఒక చిన్న కోనేరు టైప్‌లో కనిపిస్తది. ఆ కోనేరన్నీ దాటుకొని లోపలికైతే వచ్చేసాము. ఇంకా లోపలికి వచ్చేసిన తర్వాత స్టార్టింగ్ మనకి ఒక గోపురంలా కనిపిస్తదనమాట. ఆ గోపురం అయితే అయిపోయింది. నెమళ్ళు, చెట్లు ఇవన్నీ అయిపోయి ఇంకా లోపలికైతే ఎంట్రీ అయితే అయిపోతున్నాము. ఈ విధంగా వాళ్ళు అమౌంట్ తీసుకోరు. మనకి టికెట్ కూడా అవసరం లేదు. ఇక్కడ ఏ విధంగా ఫోను అంటే ఫోటోస్ తీసుకోవచ్చు. తర్వాత వీడియోస్ తీసుకోవచ్చు. ఏ విధంగా వాళ్ళు అబ్జెక్షన్ అయితే ఏం చేయరు. బౌద్ధులు అక్కడ ఉండే ప్లేసు, ఇంకా స్కూలు, వాళ్ళ ఫుడ్డు, వాళ్ళ వ్యవసాయాలు అన్నీ ఇక్కడే అన్నీ జరిగిపోతాయి. చాలా పెద్ద ప్లేసు. ఇక్కడ ఎంత ప్లేస్‌లో వాళ్ళున్నారంటే నాకైతే తెలియదనమాట. ఇక్కడ పిక్చర్‌లోని ప్రతి ఒక్క మీనింగ్ అయితే ఉన్నది. మీకు నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. మీరు మిస్ అవ్వకుండా చూడండి. ప్రతి గోడ మీద మంచి మంచి మీనింగ్స్ తోటి, మంచి అర్థాలతోటి ఉన్నాయన్నమాట. మంచి కలర్‌ఫుల్‌గా ఉన్నాయి అన్నీని. మీకు ఈ చుట్టుపక్కల చూపిస్తున్నాను కదా! ఈ రూమ్‌లు మొత్తం అన్నీ వాళ్ళే ఉంటారు. మొత్తం ఈ చివరి నుంచి చివరి దాకా ఇంకా ఉన్నాయి బయటనైతే. ఇంకా అయిపోయిన తర్వాత బయటకైతే వెళ్ళిపోతారు.